అందరికీ వందనాలండి. మరి ఈ సమయాన్ని ప్రార్థనా పూర్వకంగా ప్రారంభించుకుందాం. మరి ఈ యొక్క మార్నింగ్ ఉదయకాల సమయాన్ని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించమని ప్రేయులు బర్నబాసు బ్రదరు మాకు అప్పగించగా, అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ వారికి ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ప్రార్థనతో ఈ ఉదయకాల సమయాన్ని ప్రారంభించుకుందాం. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు క్లుప్తంగా ప్రభువును స్తుతిస్తూ ముందున్న వర్తమానం కొరకై, చక్కటి మంచి నడిపింపు కొరకై, మరి ఆత్మ ప్రేరేపణ కలిగినటువంటి ప్రియులు 13-14 మందిలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహిమోన్నతుడా, పూజనీయుడా, స్తోత్రార్హుడా, నీ గణనామను బట్టి మా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మా దేవా, మా జీవితంలో తండ్రి మరొక ఉదయకాల ప్రవేశం మాకిచ్చి, ఉదయకాలమున తండ్రి నీ పాద సన్నిధిలో చేరి ఇలాగ నీ నామమున ప్రభువా మేము ఇలాగ కూడి నిన్ను స్తుతించి గణపరచటానికి మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభువా ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి మా ప్రభువా మీ దాసులు కళ్యాణదుర్గనుండి తండ్రి మరి ప్రసాదాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయా మీ దాసుని చక్కగా బలపరచండి, నడిపించటానికి నీ కృపనివ్వండి. అలాగే ప్రభా మరి పాటలు పాడువారేమి తండ్రి, మరి మీ వాక్యాన్ని అందించే అయా మీ దాసులనేమి ప్రభువా మీ ఆత్మచేతని బలపరచమని ఈ సమయాన్ని మాకు అందరికి కూడా దీర్ఘంగా ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి అంతరాయం లేకుండా, నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా అందరూ చక్కగా చేరి వచ్చి నీ వాక్యాన్ని విని మేలు పొందడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి ప్రార్థించిన వారికి ప్రభు అయిన క్రీస్తు యేసు పేరిట ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఉదయకాలంలో ఒక చక్కటి ప్రభువును గూర్చిన కీర్తన, మధుర గీతము మన ప్రియులు కర్నూలు నుంచి పి సామ్యూయల్ గారు ఒక సంకీర్తన గానము చేయవలసిందిగా ప్రభువు నామమున వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని వందనాలు అప్పగిస్తాను. చేరవచ్చిన ప్రియులందరికీ జూమ్ యాప్ లో అందరికి వందనాలు తెలియపరుస్తున్నాం. ఉదయకాల సమయమున క్రైస్తవ సొనాలి కీర్తనలో 524వ పాట, న్యాయాధిపతి అయిన యేసుడు నీ పనిని పరీక్షించుకున్న పాట పాడుకుందాం. న్యాయాధిపతి అయిన యేసుడు నీ పనిని పరీక్షించు వేళలో నీ బహుమానం ఎట్లుండునో యోచించుకో సోదరా, యోచించుకో సోదరి. న్యాయాధిపతి అయిన యేసుడు అందరిలో కలిసియుంటివి, ఆరాధన చేయుచుంటివి, అందరిలో కలిసియుంటివి, ఆరాధన చేయుచుంటివి. నీ ఇంటిలో ఎట్లుంటివి, నీ ఇంటిలో ఎట్లుంటివి, ఇంటి వారు నమ్మలేదు అది ఎందుకు, ఇంటి వారు నమ్మలేదు అది ఎందుకు అని యేసుడు నిన్నడిగిన ఏమందువు, అని యేసుడు నిన్నడిగిన ఏమందువు. న్యాయాధిపతి అయిన యేసుడు
నీ పనిని పరీక్షించు వేళలో నీ బహుమానము ఎట్లుండునో యోచించుకో ఓ సోదరా, యోచించుకో ఓ సోదరి. న్యాయాధిపతి అయిన యేసుడు నీకున్న వరములన్నీయు నీ కొరకే వాడుకుంటివి. నీకున్న వరములన్నీయు నీ కొరకే వాడుకుంటివి. నీ రాబడి నీదంటివి, నీ రాబడి నీదంటివి. నీ స్వామి పని ఎట్లు కొనసాగును, నీ స్వామి పని ఎట్లు కొనసాగును అని యేసుడు నిన్నడిగిన ఏమందువు, అని యేసుడు నిన్నడిగిన ఏమందువు. న్యాయాధిపతి అయిన యేసుడు నీ పనిని పరీక్షించు వేళలో నీ బహుమానం ఎట్లుండునో యోచించుకో సోదరా, యోచించుకో సోదరి. న్యాయాధిపతి అయిన యేసుడు. అన్న వందనాలు. అన్న వందనాలన్నా. చక్కటి పాట పాడి మనల్ని అందరినీ సంతోషపరిచి ప్రభువుని మహిమపరిచిన ప్రియులు సామెల్ అన్న గారికి ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాం. ముందున్న వర్తమానం కొరకై మనము సిద్ధపడదాం. ఈ ఉదయకాలంలో ప్రభువు మన హృదయాలతో మాట్లాడి మన హృదయాన్ని తాకాలని ఆలోచన కలిగి ప్రభు వైపు చూద్దాం. దేవుని దాసులు మరి ప్రియులు షార్జా నుంచి దేవుని దాసులు మరి అబ్రహాము గారు, మ్యాన్ ఆఫ్ గాడ్, ప్లీజ్ కమ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. అలాగే దేవుని దాసులు తర్జుమాదారులు మరి హైదరాబాద్ నుంచి దేవుని దాసులు రూపస్ అన్న గారు వచ్చి మరి తర్జుమా చేయవలసిందిగా ప్రభు పేరట వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వారికి సమయాన్ని అప్పగించక మునుపు ముందున్న వర్తమానం కొరకై మరొక ప్రియులు దేవుని దాసులు చిన్న మాట క్లుప్త ప్రార్థన చేస్తారు. ప్రేరేపింపబడిన దాసులు ముందున్న వర్తమానం కొరకై చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామని. కృపామయుడు అని మా తండ్రి, పరిశుద్ధుడు అని మా దేవ, మహోన్నతుడా, ఈ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి అంతా కనికరించి ఉదయకాలమును తన దినమును మాకు ఈగా అనుగ్రహించారు. మీ పాసంలో మమ్మల్ని పలు ప్రదేశాలను తీసుకొచ్చి మీ సన్నిధి ఉంచినందుకు మీ స్తోత్రాలు. ఉదయమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను అనుదిన ఉదయ కాల వాక్య ధ్యానంలో గమనించడానికి గాను మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలైనా. ఇప్పుడు వాక్యం అందించే నిమిత్తం ఈ దాసులు జోయల్ అబ్రామ్ గారిని, తర్జమా చేటుకు కేజే రూపస్ గారిని సిద్ధం గురించి మా దగ్గర తీసుకుని వచ్చారు. వారు సిద్ధంగా ఉంటుండగా మీరే మీ కృప చొప్పున వారిని మీ శిలువ చాటున మరుగుపరుచుకొని కావలసిన వర్తమానం వారిని నుంచి మాకు అనుగ్రహించి అందరికీ పరిశుద్ధాత్మ సహాయంతో అర్థమయ్యేలాగిన ఈ కృపలో మమ్మల్ని వృద్ధిల్లు చేయమని కృప చూపమని బ్రతిమలాడుతున్నాం. మీ కృపను బట్టి దాసులు బర్నబాస్ గారిని ప్రేరేపించి రీతిగా జూబు నడిపించడానికి కూడా
మరి కృప చూపి 4561 దినాన్ని నడిపించారు. ఈ దినమంతా మీ కృప కాపుదల భద్రతను పెంచండి. పాటలు పాడిన వారిని బట్టి, ప్రార్థించిన వారిని బట్టి, నడిపించున్న మీ దాసులు ఎల్లకూరి ప్రసాదరావు గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ముందున్న కార్యక్రమాన్ని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటుండగా మాకు ఆశీర్వాదకరంగా మేలుకరం గురించి మేము పొందమని మరొకసారి మాట్లాడవలసిన మీ దాసుని, అనువాదం చేయవలసిన మీ దాసుని మీ చేతులకు అప్పగించు. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రసాదరావు వందనం. ప్రభువు నామములో ప్రార్థించిన వారికి ప్రేమ వందనాలు. మరి ఈ సమయంలో దేవుని దాసులు దైవజనులు మరి జోయల్ అబ్రహాము గారిని వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిద్దాం. అదే సమయంలో ప్రియులు మరి రూపస్ గారిని కూడా అన్నగారిని కూడా తర్జుమా చేయవలసిందిగా వారికి కూడా ఈ సమయాన్ని అప్పగిస్తాం. మనమందరం మీట్లలో ఉందాం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. Good morning to all and warm greetings and vandanalu to one and all. వందనాలు. ఉదయకాల సమయంలో అందరికీ వందనాలు. అలాగే యేసు ప్రభు నామంలో ఉదయకాలపు శుభాలు నేను తెలియజేస్తున్నాను. God has given us another privilege for us to meet this morning time, the early morning hours. We could be able to look to the Lord in prayer and the songs of praises. And right now, we could be able to listen to God's voice through God's word. ఈ యొక్క ప్రాతకాల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి చక్కగా పాటలతో ఆయన కీర్తించడానికి, అలాగే ప్రార్థించడానికి, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. Few days ago, we were all in this Gulf region having different kinds of notions regarding the regional problem, but God has given the peace in the countries and peace in our hearts. We could be able to come together today through the Zoom and be able to thank and praise God for the greatness and the sovereignty of God. గత కొన్ని రోజులుగా ఈ యొక్క అరబ్ కంట్రీస్ లో జరుగుతున్నటువంటి చాలా అలజడులు మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది. అలాంటి అలజడులు ఉన్నప్పటికీ దేవుడు ఇచ్చినటువంటి శాంతిని బట్టి, సమాధానాన్ని బట్టి, మరొకసారి దేవుని యొక్క సన్నిధానంలో ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. Once again, we could be able to continue to study God's holy word. మరొకసారి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని, పరిశుద్ధ లేఖనాన్ని మనం ధ్యానించబోతున్నాం. Let's start with a key verse where we started. We are having our key verse for the past 2-3 weeks. We will be studying based on that verse. We'll be entering into different aspects of understanding the glory of God. మనము గత 3 వారాలుగా చదివినటువంటి కీలకమైనటువంటి వచనాన్ని ఒకసారి చదువుకొని మన యొక్క దేవుని మహిమను గురించినటువంటి ఈ యొక్క వర్తమానాన్ని మనం కొనసాగిద్దాం. We'll read that verse, 2 Corinthians 13 verse 5. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. I'm going to read that verse in another version for a better understanding. This version is called the translation for translators. నేను ఇదే వచనాన్ని ఇంకొక కోణంలో నేను మీకు చెప్పాలని సరిగా అర్థం చేసుకోవటానికి, అది అనువాదం చేసే వారికి అనువాదం అనేటువంటి ఆ యొక్క ఆర్టికల్ నుంచి తీసుకోబడిన దాని ద్వారా మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. Because it is direct translation of the Greek. ఎందుకనగా అది గ్రీకు నుంచి నేరుగా అది అనువాదం చేయబడినటువంటి వాక్యం. Apostle Paul is admonishing everyone when it comes to the last part of the Corinthian message. పౌలు కొరింథీయులకు చిట్ట చివరిగా రాస్తూ వారిని ఎంతగానో హెచ్చరిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. Each of you should ask yourself, మీలో ప్రతి ఒక్కరు కూడా మిమ్మును మీరే పరిశోధించుకోనండి అని చెప్తున్నాడు. do I believe God's message about Christ? నేను దేవుని యొక్క క్రీస్తుని గురించినటువంటి వర్తమానాన్ని నేను వింటున్నానా, నమ్ముతున్నానా?
each of you should ask yourself to make sure that you truly do believe in Christ. మీరు క్రీస్తు మీలో ఉన్నాడని చెప్పి మిమ్మల్ని మీరే పరిశోధించుకొనండి అని అక్కడ పౌలు ప్రస్తావించిన మాటను మనం చూస్తున్నాం. And thus truly belong to him. అది నేరుగా ఆయన చెప్పినటువంటి ఆయనకు సంబంధించినటువంటి వాక్యంగా మనం చూస్తున్నాం. And that is life, that is spirit lives within me. అదే ఆత్మ దేవుని యొక్క శక్తిని బట్టి నాలో కూడా అది జీవిస్తూ ఉంది అనేటువంటి మాటను కూడా పై వచనంలో పలికాడు. When you test yourself in that way, ఆ విధంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నట్లయితే then you can be sure that you will say to me, of course, we belong to Christ also. ఈ విధంగా పరీక్షించుకున్నప్పుడు మీరు మిమ్మల్ని గురించి నాకు చక్కగా చెప్పగలరు. ఏంటంటే మేము దేవునిలో ఉన్నామని చెప్పేటువంటి మాట. So before we go into our in-depth study and understand the truth and the false approaches of salvation, let's look into what is the connection between the glory of God and the faith which we are studying now. పరిస్థితుల్లో చాలా తప్పుడు బోధలు, తప్పుడు అభిప్రాయాలు వెల్లడవుతున్నటువంటి సమయంలో దేవుని గురించినటువంటి వాక్యాన్ని ఇంకొంచెం లోతుగా మనం ధ్యానించి దాని ద్వారా దేవుని మహిమకి తర్వాత మన యొక్క రక్షణకున్నటువంటి నిజమైన రక్షణకున్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని గురించి మనం ధ్యానిద్దాం. Shall we turn our attention to the book of Romans chapter 4 verse 20? పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. Abraham's salvation was by faith also. అబ్రహాము యొక్క రక్షణ కూడా ఆయన యొక్క విశ్వాసము ద్వారానే అనేటువంటి మాట మనం చూడగలం. From 16 to 25, the book of Romans chapter 4 talks about Abraham's salvation. 16వ వచనం నుంచి 23వ వచనం వరకు అబ్రహాము యొక్క రక్షణను గురించినటువంటి ప్రస్తావనను అక్కడ పౌలు తీసుకొని వస్తున్నాడు. But clearly the Holy Spirit writes something in verse 20. 20వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా ఆయన రాసినటువంటి మాట అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు నమ్మెనని. Be strong in faith, giving glory to God. దేవుని యందు దృఢమైన విశ్వాసాన్ని ఉంచి ఆయన రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. So notice very carefully here what is the essence of writing this particular verse. ఈ యొక్క వచనాన్ని పౌలు రాయటానికి కలిగినటువంటి ఒక ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే strong in faith, weak in faith. Verse 19 is weak in faith. Verse 20 is strong in faith. 19వ వచనము 20వ వచనానికి ఉన్నటువంటి తేడాను మనం గమనించినట్లయితే అక్కడ కొంచెము బలహీనమైనటువంటి విశ్వాసము, తర్వాత వచనాల్లో మనం చూస్తే రూఢిగా విశ్వసించినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని గురించి మనం చూడగలం. So notice carefully, whenever we study the glory of God, it's fascinating for us to always study in the context of the faith. కాబట్టి మనము దేవుని యొక్క మహిమను గురించినటువంటి ఆ యొక్క అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు విశ్వాసం అనేది చాలా కీలకమైంది అని మనము తెలియబడవలసిన వారమై ఉంటున్నాం. So he's saying he staggered not at the promise of God. తను దేవుని యొక్క వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడనే మాట మనం చూస్తున్నాం. Every time I preach and I teach certain biblical concepts, we should be very careful whenever we are studying God's word. నేను ఈ యొక్క అంశాల గురించి ఈ యొక్క వాక్యం చెబుతున్నప్పుడు నేను చాలా విధమైనటువంటి సందర్భాల గురించి ప్రస్తావిస్తున్నాను కాబట్టి దాన్ని మీరు గమనించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. I told you the difference between belief and faith. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా విశ్వాసానికి నమ్మకానికి చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా మనం చూచాం. Verse 20, how it starts, it goes like this: he staggered not at the promise of God through unbelief. అక్కడ 20వ వచనం మనం చూసినట్లయితే అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి
సందేహింపక అనే మాట మనం చూస్తున్నాం. Belief is an action word, నమ్మకము అనేది క్రియా సంబంధమైనదిగా మనం చూడగలం. but faith comes by revelation of God. కానీ విశ్వాసం అనేది దేవుని యొక్క ప్రత్యక్షత నుండి మనకు కలిగేటువంటిది. And faith talks about relationship and intimacy. విశ్వాసం అనేది దేవునితో సంబంధము, తర్వాత ఆయనతో మనకున్నటువంటి సమీపాన్ని అది సూచిస్తుంది. Here you can see very clearly Abraham's faith, what kind of faith it was. ఇక్కడ అబ్రాహాము గురించినటువంటి విశ్వాసాన్ని మనం చూచినప్పుడు అది ఏ విధమైనటువంటి విశ్వాసము? It is not just, as I told you, there are different forms of faith. This is not about objective faith, this is subjective faith. నేను ఇంతకు మునుపు చెప్పినట్టుగా వివిధములైనటువంటి విశ్వాసాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ యొక్క అబ్రాహాముకు ఉన్నటువంటిది సిద్ధాంతపరమైనటువంటి ఆ యొక్క విశ్వాసము కాదు, కానీ తాను ఏదైతే నమ్మాడో దానిని విశ్వసించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. Objective faith is a biblical concept that is only talking about the doctrine. But talking about this faith, which is different. Why? Because it becomes personal into your life and my life. That's the same thing you see here in the life of Abraham. కాబట్టి మనం ధ్యానించిన రీతిగా నమ్మకము అనేది మన యొక్క జీవితాల్లో సిద్ధాంతపరమైనటువంటి విశ్వాసం అనేది అది బిబ్లికల్ గా మనం చూచినప్పటికీ, అంటే వాక్యపరంగా మనం చూచినప్పటికీ అది అంత ప్రయోజనకరం కాదు. కానీ ఎప్పుడైతే ఆయన విశ్వసించి ఆయన నమ్మిన దాన్ని విశ్వసించాడో అదే అబ్రహాము జీవితంలో మన జీవితాల్లో కూడా అది మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. So from here what do we learn as application? కాబట్టి మనము దీనిని పోల్చి చూసినప్పుడు మనము ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోగలం? Your faith should be strengthened, therefore you and I can give glory to God. మన యొక్క విశ్వాసము బలపరచబడినప్పుడు నువ్వు నేను కూడాను దేవుని ఎంతో మహిమపరిచే వరంగా మనం ఉంటాం. Let's come to the next chapter, same book. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి వెళ్దాం. Chapter 5 verse 1 and 2. Now read this carefully. 1-2 వచనాలు నేను చదువుతున్నాను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. Praise God. What a wonderful verse. దేవునికి మహిమ కలుగుగాక. ఎంత చక్కటి గొప్ప వచనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. We are being justified by faith. మనము కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డాము. How do we know that we are justified by faith? మనం ఏ విధంగా కృప ద్వారా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడమని మనకు ఎలా మనకు తెలియపరుస్తుంది? We have peace with God. ఎంచేతనంటే మనము దేవునితో సమాధానాన్ని కలిగి ఉన్నాం కాబట్టి. We do not have peace. మనకి దేవునితో సమాధానము లేదు, కానీ Because verse 6 says we were without strength. ఎందుకనగా 6వ వచనంలో మనం చూస్తే మనము బలహీనులమైనగా దేవుడు కనికరించినట్టుగా మనం చూస్తాం. Verse 8 says we were yet sinners. 8వ వచనం చూస్తే మనం ఇంకా పాపులమై ఉండగా అనేటువంటి మాట. Verse 10 says we were enemies. 10వ వచనంలో మనం చూస్తే మనం ఇంకా శత్రువులమై ఉండగా అనేటువంటి మాట. So now we have peace with God. కానీ ఇప్పుడైతే విశ్వాసము ద్వారా దేవునితో మనము సమాధానము కలిగి ఉన్నాము. It came through our Lord and Savior Jesus Christ. అది విశ్వాసం వలన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కలిగినటువంటిది. Verse 2 says 2వ వచనం ఏం చెప్తుందంటే we have access by faith into this grace. మనము ఈ యొక్క కృపలోనికి విశ్వాసం వలన మనకి ప్రవేశము కలిగింది అనే మాట చూస్తున్నాం. That is our standing now. We are standing on that. కాబట్టి దీనిపైన మాత్రమే మనము ఆధారపడుతున్నాం. And this faith leads us to what? ఈ యొక్క విశ్వాసము దేనికి ఇది మనల్ని నడిపిస్తుంది? It leads us to hope and rejoicing in God's glory. ఈ యొక్క విశ్వాసం మనము దేవుని యొక్క మహిమను గురించినటువంటి నిరీక్షణను బట్టి మనము అతిశయపడేటట్టుగా మనల్ని చేస్తుంది. Oh, what a beautiful step for us to understand about what kind of faith we are living now. కాబట్టి ఎలాంటి చక్కటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో మనం అది గమనించినప్పుడు మనం ఎంతో సంతోషభరితులమై ఉన్నాం.
the peace with God, దేవునితో సమాధానము, that is the first important thing in relationship. మన యొక్క సంబంధంలో అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూడగలం. And what all things which you are enjoying because of this peace with God. దేవునితో సమాధానం కలిగి ఉండటం వలన మనం ఏదైతే దేవుని ద్వారా ధన్యతలు పొందుకుంటున్నామో We have access now. వాటన్నిటికీ కూడా మనకిప్పుడు ప్రవేశము కలిగి ఉంది. The access is by faith into this grace. ఈ యొక్క కృపలోనికి ఆ విశ్వాసము ద్వారా మనకి ప్రవేశము కలిగింది. And we are rejoicing. Look at the word, we are rejoicing. కాబట్టి మనము అతిశయపడుచున్నాం అనేటువంటి మాట మనం చూస్తున్నాం. What are we rejoicing in? మనము దేని గురించి అతిశయపడుచున్నాము, సంతోషిస్తున్నాము? The hope of the glory of God. దేవుని యొక్క మహిమను గురించినటువంటి నిరీక్షణను బట్టి. Now notice, this is again another action of faith life. కాబట్టి ఇది కూడా విశ్వాసము ద్వారా వచ్చేటువంటి క్రియలలో ఒకటిగా మనం చూడగలం. Let's quickly move to 2 Thessalonians chapter 1. మనం త్వరగా పౌలు తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రికలోనికి వెళ్దాం. 2 Thessalonians chapter 1 has verse 11 and 12 also has a very interesting context to the glorified or the glory of God. పౌలు తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలు మన తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. So here you can see Apostle Paul, the writer, he brings out the truth of encouragement in times of persecution. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ వారు చాలా శ్రమలో ఉన్నప్పుడు వారికి చాలా ఆదరణకరమైనటువంటి మాటలు ఇక్కడ పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. Look at the starting point, the verse 3, how it goes. 3వ వచనంలో ఆయన ఏ విధంగా ఆరంభించాడో మనం చూసినట్లయితే, సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో notice that your faith bahuka, see that, groweth exceedingly. జాగ్రత్తగా గమనించండి, మీ యొక్క విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతుంది. It is not only objective faith. ఇది కేవలము సిద్ధాంతపరమైనటువంటి విశ్వాసం మాత్రమే కాదు. It is not only subjective faith, you accept it. It is experiential faith. ఈ విశ్వాసం ఏంటంటే ఇది సిద్ధాంతపరమైనది కాదు, తర్వాత మనం నమ్మినటువంటిది కాదు, కానీ అనుభవపూర్వకముగా ఇది మనము పొందినట్టుకున్నటువంటి ఆ విశ్వాసము. Your faith should go to which level? Exceeding level. మన యొక్క విశ్వాసము దినదినము అభివృద్ధి పొందేటువంటి ఆ యొక్క స్థితికి వెళ్ళవలసి ఉంది. And now you can understand verse 11, 12, why he spoke like that. ఎందుకు ఆ విధంగా మాట్లాడారు గ్రంథకర్త అనేది 11, 12 వచనాల్లో మనం చదువుకున్న రీతిగా, అందువలన మనం దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మీలో చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు Notice carefully. దేవుడు తన పిలుపునకు. Notice carefully verse 11, the work of faith with power. ఇక్కడ జాగ్రత్తగా 11వ వచనాన్ని మనం చూసినట్లయితే మన యొక్క విశ్వాసములో ఉన్నటువంటి సంపూర్ణత గురించి మాట్లాడుతున్నాడు. Your work, first of all, faith has to be an action. If it is not so, there is definitely a problem in regeneration. మన యొక్క విశ్వాసంలో మనం ఉన్నప్పుడు మనము దానిది క్రియల ద్వారా చూపించవలసింది, కానీ అలా లేనప్పుడు అవన్నీ కూడా నిష్ప్రయోజనము. He's telling fulfilling all the good pleasure of his goodness and the work of faith with God's power. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యందు మీరు మహిమనొందునట్లు మీలో మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణము చేయుచు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. Which means when I'm not putting my faith into action,
I am not going to give glory to God. దాని భావన ఏంటంటే ఎప్పుడైతే నేను విశ్వాసము ద్వారా అలాంటి విశ్వాసాన్ని నేను కలిగి ఉండనో, నేను దేవునిని మహిమపరిచే వాడినిగా నేను ఉండలేను. Very, very important for us to understand. దీన్ని అర్థం చేసుకోవడం మనకెంతో ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం. In the Thessalonian believers' life, Apostle Paul's expectation was at a different level. తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసుల పట్ల అపోస్తలుడైన పౌలుకు ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన చాలా గొప్పదిగా మనం చూస్తున్నాం. Why it is in different level? Because he was talking to them in the context of the return of Christ. ఎందుచేతనంటే పౌలుకు ఆ విధమైనటువంటి విశ్వాసుల పట్ల ఆ విధమైనటువంటి కోరిక ఉందంటే, యేసు ప్రభు త్వరలో రానై అనేటువంటి మాటను కూడా తర్వాత వచనంలో ఆయన ప్రస్తావించాడు. In the First Thessalonians, he's talking about the assurance of all the true believers that they would be caught up to meet our Lord in the air and thus be with him forever and ever. మొదటి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆయన నిద్రించిన వారి గురించి ప్రస్తావిస్తూ, మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన రాకడలో మనం కలుసుకోబోతున్నాం. కాబట్టి మనం ఎంతో నిశ్చయత కలిగి ఉన్నామనేటువంటి మాటలు అక్కడ ఆయన ప్రస్తావించాడు. You can see chapter 2 verse 3 is talking about do not be deceived by the false teachers and also be very careful. Don't fall away from the first that the man of sin be revealed, the son of perdition. He is warning the church of God. Verse brother 4. Chapter 2 verse 3. 2వ అధ్యాయం 3వ వచనము. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించి దేవుణ్ణి సంతోషపెట్టుడు బోధించుచున్నాము. So here is warning about the false teachers can come. So better be very careful and be strong in the calling of God and the goodness of God and work out your salvation. Which you have to work out? Work out that faith which is within you with God's power. ఇక్కడ పౌలు రాస్తున్నటువంటి మాట, మనము ఈ సంబంధం కపట బోధలు అనేకమైన ఉన్నావు కాబట్టి మనము ఆ యొక్క నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఎల్లప్పుడూ కూడా దేవుని సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి అనేటువంటి మాటను ఇక్కడ 4వ వచనంలో ప్రస్తావించాడు. So very important for us to understand. These few verses I have taken from the epistles. ఇవన్నీ కూడా పత్రికల్లో నుంచి ప్రాముఖ్యమైనవి కనుక నేను అవి ఎంచుకున్నాను. One from the gospel now. ఇప్పుడు సువార్తలో నుంచి ఒక మాట మనం చూద్దాం. John's Gospel chapter 11 verse 40. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. It is not just belief, this is belief to see. Can you see your belief? ఇక్కడ ఆయన వాడినటువంటి మాట, నువ్వు కేవలము నమ్మడం కాదు కానీ నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా విశ్వసిస్తావో అప్పుడు దేవుని మహిమను చూస్తావు అనేటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. Many times we use the word glory of God, glory of God. Now look at the different way of understanding what the Bible talks about the glory of God. మనం చాలా సార్లు దేవుని మహిమ అనేటువంటి ఆ యొక్క పదాలు మనం వాడుతున్నాం కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మనం చూస్తే, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువు. When can we see the glory of God? ఎప్పుడు మనము దేవుని యొక్క మహిమను చూడగలం? When belief is in action, that is faith is in work. ఎప్పుడైతే మన యొక్క విశ్వాసము క్రియారూపం దాల్చుతుందో అప్పుడు మనము దేవుని యొక్క మహిమను చూడగలం. The true faith automatically works. You don't need to do something great about it. True faith automatically works. ఎప్పుడైతే నిజమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటామో మనము ఇతర గొప్ప గొప్ప కార్యాలు మనమే చేయనవసరం లేదు, కానీ ఆ యొక్క గొప్ప విశ్వాసమే దానికంతటి అదే ఈ యొక్క కార్యాలన్నీ కూడా చేసేదిగా ఉంది. Now I'll show you the difference when you read verse 27, the same chapter. See the difference now. ఇదే 11వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, 27. ఆమె అవును ప్రభువా 27. ఆమె అవును ప్రభువా, నీవు లోకముకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. Look at that. That is objective faith. Knowing the ఆమె truth. పలికినటువంటి మాటను బట్టి
అది ఏమైతే తనకు నమ్మిక కలిగిందో ఆ యొక్క సిద్ధాంతపరమైన విశ్వాసాన్ని దాన్ని నమ్మి మాట్లాడుతున్నటువంటి మాటగా మనం ఇక్కడ చూడగలం. She knows the doctrine. ఎందుకంటే ఆమెకి సిద్ధాంతాన్ని గురించి, విశ్వాసాన్ని గురించి సిద్ధాంతం తెలుసు. She knows about Jesus. యేసు ప్రభుని గురించి చాలా ఆమె బాగా ఎరిగి ఉంది. But what did Jesus ask her? కానీ యేసు ప్రభు ఆమెను ఏమని అడుగుతున్నాడు? Verse 40, look at the difference. What is Jesus asking her? కానీ 40వ వచనంలో యేసు ప్రభు పలికినటువంటి మాట, నీవు Jesus is నమ్మిన ఎడల not, దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? Jesus is not happy about objective faith. యేసు ప్రభు వారు ఆ యొక్క సిద్ధాంతపరమైనటువంటి విశ్వాసాన్ని గురించి ఆయన సంతోషపడటం లేదు. Everybody in the world believes this is the Bible. ఈ యొక్క ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని నమ్మేవారుగానే ఉంటున్నారు. Except the atheist, everyone says, yes, this is God's word. హేతువాదులు తప్ప అందరూ కూడాను బైబిల్ నమ్మేవారుగా, దేవుని నమ్మేవారుగానే మనకు కనపడతారు. All are not believers. కానీ అందరూ కూడా నమ్మిన వారందరూ విశ్వాసులు కారు. All are not followers. అందరూ కూడా ఆయన వెంబడించేవారు కూడా కాదు. Oh, my dear believers, you have to make a difference between 27th verse and 40th verse. కాబట్టి 27వ వచనానికి 40వ వచనానికి ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. Saith I unto thee that if thou wouldst be believed, thou should see. If you are believing, you should see. If you can't see, your belief is wrong, your faith is wrong, you cannot glorify God, you cannot be with God. నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమ చూస్తావు. నువ్వు చూడగలగలేదంటే నీ యొక్క విశ్వాసాన్ని నీలో లేదు అనేటువంటి భావనని మనం ఇక్కడ అర్థం చేసుకోగలం. Oh, my dear believers in Christ, being and doing goes together. కాబట్టి విశ్వాసం కలిగి ఉండటం, విశ్వాసాన్ని మనం క్రియారూపంలో దాల్చడం అనేది రెండు కూడాను ఒకటితో ఒకటి కలిసి వెళ్ళవలసింది. I've just given you only 4 references with a limitation. నేను కేవలం 4 విషయాలు మాత్రమే మీకు చూపించాను. But I'm just moving into the other part of our study now. ఇప్పుడు తర్వాతి యొక్క అంశంలోనికి మనం వెళ్దాం. Understanding the truth about the faith in the context of salvation. మనం ఇప్పుడు విశ్వాసము రక్షణలోని సంబంధించినటువంటి రక్షణకి సంబంధించిన విశ్వాసాన్ని గురించి మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. So Apostle Paul in 2 Corinthians 13:5 is talking about the word called pistis, the faith, which means it's talking about conviction. Are you convicted about the true faith of God, the authentic faith of God? పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఆయన పలికినటువంటి మాట గ్రీకు పదములో పిస్టిస్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. ఏంటంటే నిజమైనటువంటి విశ్వాసము, అధికారముతో కూడినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారా లేదా? If you have to test that faith, we are going to study about that faith still little more in another 2 classes. But before that, today we are going to listen very carefully into the false way of teaching these things by many other preachers. మనము అదే అధికారముతో కూడినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని గురించి, అనుభవపూర్వకమైన విశ్వాసాన్ని గురించి 2-3 తరగతుల్లో మనం ధ్యానించబోతున్నాం. కానీ అంతకు మునుపు ఇదే విశ్వాసాన్ని గురించినటువంటి తప్పుడు బోధలు ఏ విధంగా చాలా మంది బోధకులు బోధిస్తున్నారో దాని గురించినటువంటి కొన్ని మాటలు మనం చూసుకుందాం. The number 1 approach. మొట్టమొదటి ఆ యొక్క కోణాన్ని మనం చూసినట్లయితే, salvation is earned or it is maintained by good works or sacraments is wrong. ఏదైతే మనము రక్షణ కేవలము దహన బలుల ద్వారా లేదా మన క్రియల ద్వారా పొందుతున్నాం అనేది అది యొక్క తప్పుడు బోధ. This is a kind of Roman Catholic teaching. ఇది రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి బోధగా మనం చూడగలం. They talk about child baptism, the Eucharist, and doing penance and regularly doing 3 times prayer, 5 times prayer. This is a kind of approach. వారు చిన్న పిల్లలకి బాప్తిసం ఇవ్వడం, తర్వాత ప్రతిసారి దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ దాని ద్వారా రక్షణ కలగనేరదు అని మనం చూస్తాం. So when we say it is wrong, as every true brethren should prove it from the Bible. ఎప్పుడైతే అది మనము తప్పుడు బోధ అని మనం అంటున్నామో
తప్పకుండా మనము నిజమైనటువంటి బోధనము రుజువు పరచవలసినటువంటి వారంగా మనమున్నాం. Galatians chapter 2 verse 16. Now read those verses for us to refute why it is wrong. అక్కడ ఆ యొక్క తప్పుడు బోధను ఖండిస్తూ ఉన్నటువంటి మాట మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 verse 16. 2వ అధ్యాయం 16వ వచనం. Hmm. మనము జన్మ వలన యూదులమే కాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియామూలమున కాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. Knowing that a man is not justified by the works of the law, but, now notice this phrase, but by the faith of Jesus Christ. జాగ్రత్తగా మనం చూసినట్లయితే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడడం లేదు కానీ యేసు క్రీస్తునందలి విశ్వాసం వలననే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. Ephesians chapter 2 verse 8 and 9, a very familiar passage. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. You don't need to boast about your works. It is about what? It is the gift of God. కాబట్టి మన యొక్క క్రియల వలన మనము అతిశయపడడానికి వీలు లేదు, కానీ మనం పొందుకున్నటువంటి రక్షణ అది దేవుడు ఇచ్చినటువంటి వరంగా మనం ఇక్కడ చూస్తున్నాం. Titus chapter 3, what does Titus say there? The book of Titus. ఇదే అంశాన్ని గురించి తీతు రాసిన పత్రికలో ఏం చెప్పబడుతుందో మనం ఒకసారి Chapter చూస్తే 3 verse 5. 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియామూలకంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనలను రక్షించెను. Here is talking about not by works of righteousness which we have done. According to his mercy he saved us. మనం జాగ్రత్తగా చూస్తే మనము నీతి మూలంగా చేసేటువంటి క్రియల వలన కాదు, కానీ ఆయన యొక్క కనికరము చొప్పుననే మనము రక్షించబడి ఉన్నాం. It is not going to Tirupati or Parani or shaving your hair or even going to Velangani as some Christians think, and many people think going to the Holy Land they will be able to get some kind of salvation. That's wrong. అని చాలా మంది అనుకున్నట్టుగా తిరుపతికి వెళ్ళడం, లేదా పళనికి వెళ్ళడం, లేదా వేలాంగనికి వెళ్ళడం, అక్కడ పూజలు చేయడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, దీని ద్వారా మనకి రక్షణ కలగదు అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. According to his mercy he saved us. కేవలం ఆయన యొక్క కనికరము చొప్పుననే మనము రక్షింపబడి ఉన్నాము. Then he talks about the washing of regeneration. తర్వాత ఆయన మన యొక్క నూతన స్వభావాన్ని గురించి, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానాన్ని గురించి కూడా ఆయన అక్కడ ప్రస్తావించాడు. He's talking in the context of new birth. మన నూతన జన్మ గురించినటువంటి మాటలు ఇక్కడ ఆయన పలికాడు. So notice these are some 3 verses I have taken to show that true salvation is a gift of God. ఈ యొక్క 3 వచనాలను ఎందుకు తీసుకున్నానంటే మనకు అనుగ్రహింపబడినటువంటి రక్షణ అది కేవలము దేవుడిచ్చినటువంటి మన వరము మాత్రమే. Let's look at the second approach. Some people believe on the second approach and they start teaching on this. What is that? రెండవ కోణాన్ని ఒకసారి చూద్దాం. దాన్ని ఏ విధంగా కొంతమంది బోధకులు తప్పుడుగా దాన్ని బోధిస్తున్నారు. This is called easy believism. Faith without repentance. No faith. ఏంటంటే Yeah. ఇది బోధించేటువంటి విషయం ఏంటంటే ఏ మాత్రము కూడా పశ్చాత్తాపము లేకుండా కేవలము విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ అని చెప్పేటువంటి తప్పుడు బోధ. Faith without repentance, faith has no fruit. పశ్చాత్తాపపడకుండా కేవలము విశ్వాసం వచ్చినంత మాత్రాన అది ఏ మాత్రము కూడా ప్రయోజనకరము కాదు. Let's look at the verses. The verse will tell answer for us. కాబట్టి కొన్ని వచనాలు మనం చదువుకుంటే ఆ వచనాలే మనకి ఆ భావాన్ని చక్కగా తెలియచేస్తాయి. Book of James, you know who is James, the brother or half brother of Jesus, who brings out the truth in James chapter 2 verse 17. Look at that verse.
కాబట్టి యాకోబుని గురించి మీరు ఎరుగుదురు. ఎందుకనగా యాకోబు యేసుక్రీస్తు వారి సోదరుడు. తాను రెండవ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో Verse వర్షం 17. 17వ వచనాన్ని చూసినట్లయితే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. So also faith by itself, if it does not have works, it is dead faith. కాబట్టి మనకున్నటువంటి విశ్వాసము దాని ద్వారా క్రియలు లేనిదైతే అది కేవలము మృతమైనది అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. So in chapter 2, Apostle James, he brings out the truth about the true faith. How to define true faith. నిజమైనటువంటి విశ్వాసాన్ని గురించినటువంటి సత్యాన్ని యాకోబు తన యొక్క పత్రికలో రాస్తున్నాడు. దాని గురించి మనం ఒకసారి చూద్దాం. From verse 14 to verse 26, he talks about true faith must be evidenced by works. 14వ వచనం నుంచి ఆయన రాసినటువంటి ఆ యొక్క వచనాలన్నిటిలో కూడా విశ్వాసం అనేది క్రియలు కలిగిందిగా ఉండాలి అనే మాటను మాటిమాటికి ఆయన పలికినట్టుగా మనం చూస్తాం. Note very carefully, James is not saying that faith and work will save us. No, that's not the teaching. కానీ జాగ్రత్తగా గమనించండి, యాకోబు చెబుతున్నటువంటి మాట మన విశ్వాసము తర్వాత దాని వెంట క్రియలు ఈ రెండు కలిపితే మనకి రక్షణ వస్తుందని ఆయన అక్కడ చెప్పటం లేదు. We need to separate faith from works. మనం విశ్వాసాన్ని క్రియలను వేరువేరుగా చూడవలసినటువంటి అవసరం ఉంది. But faith must be at work. కానీ విశ్వాసము మనకున్నటువంటి విశ్వాసము అది దాని ద్వారా మనము క్రియలు జరిగించబద్దులమైన. This should flow naturally from the former. It should flow natural. దానిగా అది మనలో నుంచి ప్రవహించవలసి ఉంది క్రియలు. Because the word James works, when he says, it refers to obligation to God that a man is commanded as per the scripture. యాకోబు ఆ మాట చెప్పినప్పుడు మన యొక్క విశ్వాసానికి క్రియలు ఉండాలన్నప్పుడు అది దేవుని యొక్క దృష్టిలో అది సంతోషం కలిగించేదిగా ఉంది అనే మాటను కూడా అక్కడ పలికాడు. Jesus gave some warning when he was speaking. Notice that. Let's look into the warnings. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి కొన్ని హెచ్చరికలు మనం చూసినట్లయితే Luke chapter 6 verse 46. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం. Why do you call me Lord, Lord? Do not the things which I say. 646 brother. 646, yeah. Luke. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవని పోరియుండినో మీకు తెలియజేతును. Here Jesus is talking about the difference between the foolish builder and the wise builder. ఇక్కడ యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని పోలుస్తూ ఎవరు వెరివారిగా కట్టినటువంటి వారు లేదా బాగుగా కట్టబడినటువంటి రెండు ఇంటిని గురించినటువంటి ఆ యొక్క ఉపమానాన్ని ఇక్కడ తెలియజేశాడు. A good tree, verse 43, bringeth not corrupt fruit, neither doth a corrupt tree bringeth forth good fruit. కాబట్టి మన 43వ వచనం మనం చూసినట్లయితే ఏ మంచి చెట్టునకు పనికిమాలిన ఫలము ఫలింపవు, పనికిమాలిన చెట్టునకు మంచి ఫలములు ఫలింపవు. Now read 45. ఇప్పుడు 45వ వచనాన్ని మనం చూస్తే సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును. So out of the abundance of the heart his mouth is speaking. తన యొక్క హృదయం అనే ధననిధిలో నుండి ఒక సజ్జనుడు మాట్లాడతాడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. So that means when there is faith within you, it will be an action, and it is expected to be an action. ఎప్పుడైతే మనం ఆ యొక్క నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటామో దాని ద్వారా తప్పకుండా ఆ విశ్వాస సంబంధమైన క్రియలు మనం కలిగి ఉంటాం. ఆ క్రియలు కూడా దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. Because there is a root. When there is a root, there should be a fruit. ఇక్కడ మనం చూసినట్టుగా ఎప్పుడైతే ఒక వేరు అనేది ఒక చెట్టును గుచ్చబడిందో ఆ వేరు వలన ఫలాలు అది ఫలించవలసి ఉంది. Almost the similar way he is told even in Matthew's Gospel chapter 7, 21, 22, 23. Let's look at that also. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని
మత్తయి సువార్త 7వ అధ్యాయం verse 23వ వచనాన్ని మనం చూసినట్లే 17వ వచనాన్ని మనం చూస్తే 22. 22 ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. Hmm. అప్పుడు Verse నేను 21, మిమ్మల్ని 21. ఎన్నడూ ఎరుగను. 21. 21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. The saved one should do the will of God. ఎవరైతే రక్షించబడతారో దేవుని యొక్క చిత్తాన్ని జరిగించవలసి ఉంది. That is why he mentioned it like that. అందుచేతనే ఆ విధంగా ప్రభువారు ఆ మాట పలికినట్టుగా మనం చూస్తున్నాం. Because their works are fake works. ఎందుకనగా వారు చేసేటువంటి క్రియలన్నీ కూడా నిష్ప్రయోజనంగా మనం చూస్తున్నాం. There is a difference between faith work and fake work. మనము విశ్వాస సంబంధమైన క్రియలకు నిష్ప్రయోజనమైనటువంటి క్రియలకు మనము వ్యత్యాసాన్ని మనం చూడగలుగుతాం. They say that in your name we are doing all these things. We are doing lot of healing and healing ministries in your name. This can be fake work, not the faith work. ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే నిజమైన విశ్వాసానికి ఒక నకిలీ విశ్వాసానికి మనం చూస్తే ప్రభువా నీ యొక్క నామములో మేము అనేకమైన దయ్యాలను వెలగొట్టాము, నీ యొక్క నామములో అనేక మందిని స్వస్థపరిచాము అనేది అది నిజమైనటువంటి విశ్వాసము కాదు, కానీ అది ఒక నకిలీ విశ్వాసంగా మనకు కనబడుతుంది. So with verse 23 he says, then will I profess unto them, I never knew you. అందువల్ల 23వ వచనం మనం చూస్తే అప్పుడు యేసు ప్రభువారు అన్నటువంటి మాట, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం Which చేయవాలని means- నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. Which means I have no relationship with you and me. ఇప్పుడు వారితో యేసు ప్రభువారు నాతో మీకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పేవాడిగా ఉంటున్నాడు. And he's explaining to them in verse 26 how you have to build your house. Verse 25, build your house upon the rock. Verse 26, don't build your house upon the sand. కాబట్టి వారికి అర్థమయ్యే విధంగా యేసు ప్రభువారు ఒక బుద్ధిమంతుడు కట్టినటువంటి ఇల్లు, బుద్ధిహీనుడు కట్టినటువంటి ఇల్లు ఏ విధంగా బుద్ధిమంతుడు రాతి పైన తన యొక్క బండ పైన తనకు పునాది వేశాడు, దాని గురించినటువంటి ఉపమానాన్ని వాళ్ళకు విశదీకరించాడు. What did the people say when they heard these words? ఈ యొక్క వచనాన్ని చదివినప్పుడు ప్రజలు ఏమని అనుకుంటారు మనసులో? Verse 28. 28 యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. You see that? Jesus was teaching them about the doctrine of faith. యేసు ప్రభువారు విశ్వాసాన్ని గురించినటువంటి సిద్ధాంతాన్ని ఉపమాన రీతిగా చెబుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జన సమూహం అందరూ కూడా ఆశ్చర్యపడినట్టుగా మనం చూస్తాం. If you see very clearly, I think verse 7, he talks about verse 7, ask, seek and knock. He's talking about the practicality of faith life. విశ్వాస సంబంధమైనటువంటి నిజమైనటువంటి జీవితాన్ని గురించి 7వ వచనం రాస్తూ అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అనేటువంటి మాటలు యేసు ప్రభువారు పలికారు. So there can be no ministry without faith life. కాబట్టి విశ్వాస సంబంధమైన జీవితం లేకుండా ఏ విధమైనటువంటి పరిచర్య కూడా లేదు ప్రియులారా. So the first approach is salvation is earned by doing sacraments and good work is false. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసిన విధంగా మొట్టమొదటిగా మనం దహన బలుల ద్వారా తర్వాత పుణ్య కార్యాల ద్వారా మనం రక్షించబడతామంటే దాన్ని మనం తప్పుడు బోధగా మనము పరిగణించవలసి ఉంది. Second aspect approach is easy believism. I can have my faith without repentance or without fruit is also wrong. కాబట్టి రెండవ విధంగా కూడా మనం గమనించినటువంటి విషయం ఏంటంటే మనము ఫలాలు ఫలించకుండా మనం ఏ విధమైనటువంటి పశ్చాత్తాప పడకుండా విశ్వాసం ద్వారా రక్షించబడతామంటే అది కూడా ఒక తప్పుడు బోధగా మనం పరిగణించవలసి ఉంది. One more strong verse let me give you. 2 Corinthians 5 verse 17. Look at this verse. మరి యొక్క బలమైనటువంటి వాక్యాన్ని కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2 verse 17. 5 verse 17. 5వ అధ్యాయము 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని correct. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. So true salvation includes
repentance and new life. Notice that. కాబట్టి పశ్చాత్తాపం అనేది దాని ద్వారా మనకు వచ్చేటువంటి నూతనమైనటువంటి జీవితాన్ని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. Oh, everything becomes new. పాతవన్నీ గతించిపోతాయి, సమస్తము కూడా నూతనమైనవి అనేటువంటి Works మాట. don't save, but rather the evidence of true faith should be seen. కాబట్టి క్రియలు అనేటివి మనల్ని రక్షింపవు, కానీ విశ్వాస సంబంధమైనటువంటి ఆ క్రియలు మాత్రమే మనల్ని రక్షించేవిగా ఉన్నాయి. Let's go to the third false approach. మనం మూడవ తప్పుడు బోధకు సంబంధించినటువంటి ఆ మాటను మనం చూద్దాం. Salvation must be maintained by signs and wonders, and it works like tongues and fastings and etc. విశ్వాసం అనేది మనము ఉపవాసం చేయటం ద్వారా, తర్వాత ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు చేయటం ద్వారా వస్తుంది అనుకోవటానికి గురించినటువంటి మాటలు మనం చూస్తే, We are not talking something against fasting, but we are talking about the means of fasting doesn't mean salvation is not correct. మనము ఉపవాసానికి విరోధము కాదు, కానీ ఉపవాసము అనేది అది కేవలము ఉపవాసము ద్వారా ఆ యొక్క ఆచారం ద్వారా మనం రక్షించబడతామంటే దానిని మనం అంగీకరించుకోము. There are some Pentecostal and charismatic groups which teach that salvation is incomplete without speaking in tongues or regular fasting. పెంతెకోస్తు సంఘాలు, తర్వాత ఇతర సంఘాలు కొన్ని మనం చూసినట్లయితే, మనము అన్య భాషలు మాట్లాడితే తప్ప మనము రక్షణ పొందలేము అనేటువంటి బోధన కూడా వారు బోధిస్తారు. So we'll see a couple of verses for us, because we have to be very strong in our faith life by understanding the word of God, which is true. కాబట్టి మనము సత్యమైనటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనము చక్కగా ధ్యానించి దాన్ని చదివి మనం బలవంతులైనటువంటి విశ్వాసులంగా ఉండటం కోసమై మనం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. I will show you the procedure of salvation now. రక్షణను గురించినటువంటి ఆ యొక్క విధానాన్ని గురించి మనము చదువుకుందాం. Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. Let's read from 12, 13 and 14 carefully. 12, 13 చదువుకుందాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. Now notice very carefully. First part is found in 12th verse. మొట్టమొదటిగా మనం చూస్తే, జాగ్రత్తగా మనం చూస్తే 12వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, that we should be to the praise of his glory. That is the objective of Lord Jesus. ఇక్కడ చూస్తే యేసు ప్రభువారు మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశం మనం చూస్తే, నిరీక్షించినటువంటి మనము ఆయన యొక్క మహిమకు కీర్తి కలుగజేయవలసిన వారంగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. So the first act should be trusting in Christ. కాబట్టి మొట్టమొదటి అంశం ఏంటంటే క్రీస్తునందు సంపూర్ణముగా విశ్వాసం ఉంచటం. Now look at the 13th verse carefully. 13వ వచనాన్ని జాగ్రత్తగా చూస్తే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. Now notice carefully, there are verbs given there in 13th verse, and all the verbs are in past tense. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఆ యొక్క క్రియలు మనం చూస్తే అవి భూతకాలంలో రాయబడినటువంటిగా వాటిగా మనం చూడగలం. Trusted, heard, believed, sealed. Look at the 4 words. కాబట్టి 4వ వచనాన్ని మనం చూస్తే, మీరు విన్నారు, మీరు విశ్వాసం ఉంచారు, ఆయన చేత ముద్రింపబడ్డారు. First one is trusted. మొట్టమొదటిగా ఆయన యందు మీరు విశ్వాసం ఉంచారు. A person should trust in Jesus Christ. Without trusting, he cannot come. కాబట్టి ఆయన దగ్గరికి రావాలంటే మొట్టమొదటిగా యేసు ప్రభువునందు విశ్వాసము కలిగి ఉండవలసిన వాడు. Number 2 is heard the word of God. రెండవదిగా మనం చూస్తే ఆయన గురించినటువంటి సత్యవాక్యాన్ని ఆయన వినేవాడిగా ఉండాలి ఒక వ్యక్తి. Because that is the gospel of salvation. ఎందుకనగా అది దేవుని యొక్క సంబంధమైన సువార్తగా మనం దాన్ని చూస్తున్నాం. Number 3, after that you believed. తర్వాత దాన్ని మనం విశ్వసిస్తున్నాం. Number 4, నాలుగవదిగా
They are sealed with the Spirit, Holy Spirit of Scripture. కాబట్టి ఆ తర్వాత మనము పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారంగా ఉంటాం. There is no in between waiting for the tongues there. No bit, nothing is there. ఇక్కడ మనం వీటిలో చూసినట్లయితే ఈ మధ్యలో ఏది కూడా మనము పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టడం లేదా అన్య భాషలో మాట్లాడడం కొరకు కనిపెట్టడం అనేటువంటిది ఎక్కడ కూడా ఇక్కడ ప్రస్తావించబడలేదు. All are given in past tense. Notice carefully. కాబట్టి అది ఈ చదివినటువంటి 4 భాగాలు కూడా అది జరిగిపోయినటువంటి వాటిగా భూతకాలంలో వ్రాయబడినటువంటి మాటలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. And the 14th verse is telling, this is the inheritance and until the redemption of the purchased possession unto the praise of his glory. He started with the praise of his glory and salvation is ending with the praise of his glory. We cannot talk salvation without the glory of God. కాబట్టి మన యొక్క రక్షణ గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయనను మహిమపరచడం అనేటువంటి మాట లేకుండా రక్షణ గురించి అనేటువంటి మాట మనము ఎప్పుడు కూడా పలకలేము. అదే మనము 14వ వచనంలో మనం చూస్తున్నాం. Let's read one more verse, Galatians chapter 3 verse 3. గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. Are you foolish, having మీరంతా begun with the Spirit? అవివేకులైతిరా, Correct. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. So that means these teachers are teaching salvation can be maintained by signs and it can be worked out by some actions like tongues, speaking in tongues and fasting. There is no evidence as such in the context of what we are seeing in salvation from the same Bible. ఇదే పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదివినటువంటి ఆ యొక్క 4 వచనాలను దీనికి మనము పోల్చి చూచినట్లయితే మనము కేవలము ఆ యొక్క భాషల ద్వారా కానీ లేదా ఇంకొక ద్వారా మనము క్రియల మూలంగా మనము రక్షించబడము అనేటువంటి మాటల్ని చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం గమనిస్తాం. So notice very carefully, you can see it clearly here in Galatians 3:3. Are you so foolish? You begun by Spirit and you are trying to perfect by the flesh. కాబట్టి చాలా స్పష్టంగా ఇక్కడ పౌలు రాస్తున్నటువంటి మాట, మీరింత అవివేకులైపోయారా, మీరు మొట్టమొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవ్వాలని చూస్తున్నారా. So true salvation is secured in Christ and the evidence is not on, notice carefully, it is not on spiritual gift. కాబట్టి మనం పొందినటువంటి నిజమైనటువంటి ఆ రక్షణ మనము ఈ యొక్క క్రియల ద్వారా కాదు, కానీ అది పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడిందిగా తర్వాత క్రీస్తులో ఉన్నట్టుగా మనం ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తున్నాం. Then what is it on? కానీ దాని గురించి ఏం మాట్లాడుతున్నాడు పౌలు? It is by transformation of the ongoing faith in Christ. కాబట్టి మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనము ఆయన యొక్క రూపాంతరం పొందడం ద్వారా మాత్రమే మనము సంపూర్ణ రక్షణలోనికి మనము ఎదుగుతాం అనేటువంటి మాట మనం చూస్తున్నాం. Before we will stop with this part because we have still few other approaches. We are going to stop with this third approach. Let's read Philippians chapter 1 verse 6. ఇంకా కొన్ని ఈ యొక్క తప్పుడు బోధనకు సంబంధించినటువంటి మాటలు ఉన్నాయి, కానీ ఈ యొక్క 4వ ఆ యొక్క బోధన గురించినటువంటి మాట మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. No, we are going to continue the same one with one verse. Philippians 1 verse 6. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. You see that? Be confident that very thing, he which had begun a good work in you will perform it until the day of Jesus Christ. జాగ్రత్తగా మనం చూస్తే పౌలు మాట్లాడినటువంటి మాట, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు పలుకుతున్నట్టుగా చూస్తాం. So ongoing faith is based on Jesus Christ. It keeps working and still it finishes its course of work. కాబట్టి మనము క్రీస్తునందైనటువంటి విశ్వాసము అది ఎల్లప్పుడూ కొనసాగించబడేటువంటిదిగా ఉంటుంది. తర్వాత అది క్రీస్తు దినం వరకు అది మనల్ని నడిపించేదిగా ఉంటుంది అనేటువంటి మాటను ఇక్కడ మనం చూచాం. That is why in Hebrews chapter 10 verse 14, what did he say? అదే దీనికి సంబంధించినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని
సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. Samburnaka. So that means what? It is been perfect. How it became perfect? అది ఏ విధంగా సంపూర్ణపరచబడింది. ఆయన ఇక్కడ పలుకుతున్నటువంటి మాట, ఆయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలం సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. By one sacrifice, that is one offering. కాబట్టి మనం చూస్తే అది ఏ విధంగా సాధ్యమైందంటే ఒక్క అర్పణ ద్వారా అది సాధ్యమైంది. Oh, my dear believers, we have just looked into 3 wrong or false approaches. నా ప్రియ విశ్వాసాల ఉదయకాల సమయంలో 3 తప్పుడు బోధలు విశ్వాసానికి రక్షణకు సంబంధించిన వాటిని గురించి మనం కొన్ని చూచాము, ధ్యానించాము. Salvation is earned or maintained by good works is not possible at all. It is false teaching according to the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా వాక్య వెలుగులో మనం చూసినట్లయితే కేవలం మన యొక్క క్రియల ద్వారా మాత్రము మనకు రక్షణ కలగదు. అది యొక్క తప్పుడు బోధగా మనం చూచాం. This contradicts the gospel. ఎందుకనగా ఇది సువార్తకు భిన్నమైనటువంటి మాటగా మనం ఇక్కడ గమనించగలం. The second approach we saw, easy believism, faith without repentance, without fruit, no problem, brother, no problem, sister. This is wrong. రెండవదిగా మనం చూచింది ఏ సమస్య లేదు, నేను పశ్చాత్తాప పడకుండానే కేవలం నేను విశ్వాసం ఉంచుతాను, ఇంక ఏ సమస్య లేదంటే అది కూడా దాని ద్వారా మనము రక్షించబడలేము. అది తప్పుడు బోధనే. Here the error is faith without work is dead. Real faith always produces fruit. కాబట్టి క్రియలు లేని విశ్వాసం వ్యర్థము, అది మృతమైంది అనేటువంటి మాట మనం చూసాం. మనం నిజమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఫలాలు ఫలించే వారంగా మనం ఉంటాం. Third approach says salvation must be maintained by signs, wonders, and works like some ritualistic work like tongues and fastings, etc., etc. మనం మూడోదిగా మనం చూచింది మనమేదో పుణ్యకార్యాలు చేయడం ద్వారా లేదా ఆచారాల ద్వారా లేదా యొక్క అన్య భాషలు మాట్లాడడం ద్వారా మనం రక్షించబడతాము అనేది ఒక తప్పుడు బోధగా మనం చూసాం. Colossians chapter 2 very clearly says any condition beyond faith in Christ is legalism. It denies the sufficiency of the cross. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే chapter 2 verse 20 to 23. You can just note down for your reference. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయం మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనటి చేత నశించిపోవును. Oh, my dear believers in Christ, we praise and thank God for this morning time where we could be able to study with little in-depth about examine yourself whether you are in the faith, as Apostle Paul is once again exhorting us as believers. కాబట్టి నా ప్రియ విశ్వాసులారా, మనం చదివినటువంటి ఈ యొక్క అంశం అంతట్లో కూడా అపోస్తలుడైన పౌలు రాస్తూ మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశోధించి చూచుకొనండి. అలాగే రక్షణను, నిజమైనటువంటి రక్షణ గురించినటువంటి వర్తమానాన్ని ఈ ఉదయ కాలంలో ధ్యానించడానికి దేవుడు మంచి సమయాన్ని మనకి అనుగ్రహించాడు. We pray that we grow, our faith grows and becomes strengthened so that we can give glory to God. కాబట్టి మన యొక్క విశ్వాసము దినదినము అభివృద్ధి పొందొచ్చు. ఆయనకు మహిమ కలిగినట్లుగా మనం జీవించుట కొరకు దేవుడు తన యొక్క కృపను మనకు మెండుగా దయచేయును గాక. Thank you for your patient listening and all glory to God, and thank you Brother Rufus and Brother Barnabas also. Thank you so much. మీరు జాగ్రత్తగా ఓపికగా విన్నటువంటి ప్రియులందరికీ కూడా ప్రభునామంలో మీకు యొక్క నాకు వందనాలు నేను తెలియజేస్తూ మనము ప్రార్థనలో కొనసాగాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. చాలా చక్కటి విశ్వాసము, క్రియ, దాని గురించి చక్కటి వర్తమానం అందించారు. మరి జోయల్ అబ్రహాము దైవజనులకు ప్రేమ వందనాలు. తర్జుమా చేసిన దేవుని దాసులు రూపసన్న గారికి కూడా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ప్రార్థన చేసుకుందాం. చక్కటి దేవుని వర్తమానాన్ని విన్నాం. క్రియా, విశ్వాసం, మరి ప్రస్తుత దినాల్లో ఉన్న దుర్బోధ, దానికి మనం ఎలాగూ మరలకోకుండా ప్రభు కొరకై జీవించాలో విన్నాం. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి ప్రార్థించిన ప్రియులే కాకుండా ఇంకా యొక్క జూములో చాలా మంది ఉన్నారు. వారు ప్రేరేపింపబడిన వారు ప్రార్థించిన అంశాల కొరకై ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం.
ప్రేరేపింపబడిన దేవుని దాసులు జోమూలమా తండ్రి, మహాగణుడా, మీ అపారమైన ప్రేమకై మీ వందనాలు, మీ స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాలమున ఇరువురు మీ దాసులను బలపరిచి విడిషట్ లేఖనాల కొరకై, మంచి ట్రాన్స్లేషన్స్ కొరకై మీ వందనాలు, మీ స్తోత్రాలు ప్రభువా. దుర్దినాల్లో మేమున్నాం, అపాయకర దినాల్లో మేమున్నాం. ఏవి మాన్యమైనవో ఏవి మాన్యమైనవి కావో మీ కృపా సువార్త ద్వారా మమ్మల్ని రక్షించినందుల కొరకై మీ వందనాలు, మీ స్తోత్రాలు స్వామి. వాక్యం చెప్పిన మీ దాసులను దీవించండి దయగల ప్రభువా. జూమ్ యాప్ లో పాల్గొన్న మేము కూడా ఆ ప్రకారంగా నాయన మరి కృప ద్వారా రక్షించబడి ఉన్నాం కనుక మరి క్రియల చేత కాదని మరి ప్రభు సెలవు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు ఎంత నాకు నమ్మదైన దేవుడు నాయన, కార్యాలు ఆశ్చర్యకారం చేసే దేవుడు తండ్రి. అంత్య దినాల్లో ఇంకా లోతైన బోధలు బోధించే వారిని మీరు బలపరచండి ఆయన. ప్రార్థించే వారిని మరి పాటలు పాడేవారిని స్థిరపరచండి దేవా. మేము భోజనం చేసినా పానం చేసినా మీ నామ ఘనత కొరకు చేయడానికి కృప చూపించమని, ముందున్నటువంటి నాయన సెషన్లో కూడా మీ సహాయం అనుగ్రహించమని యేసయ్య శ్రేష్టమైన పుణ్య నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని దాసులు జోయల్ అబ్రహాం గారికి థ్యాంక్ యూ అన్న, వందనాలు. మీకు చక్కటి వర్తమానాన్ని అందించారు. మరి మంచి విషయాలు మేము విన్నాం. ఈ ఉదయకాలం ప్రభువుని స్తుతిస్తాం. ఈ సమయాన్ని మాకు అప్పగించిన ప్రియులు, ఈ యొక్క జూమ్ యాప్ను ప్రారంభించిన వ్యవస్థాపకులు అబ్రహాం బ్రదర్ కి సమయాన్ని మన ప్రియులు బర్నబాస్ బ్రదర్ కు అప్పగిస్తాం.